ప్రారంభమైన పాదయాత్రని ఉద్యమకారులందరూ ఐక్యంగా కలిసి దీన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. సూర్యాపేట నుంచి భద్రాచలం దాకా వినతి పత్రం ఇచ్చుకుంటూ ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి మంత్రికి ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్కు భద్రాచలంలో రాములవారికి వినతి పత్రం వేయడం జరుగుతుంది. ఇకనైనా ఈ రాజకీయ నాయకులు మనసు మారాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. నమస్కారం. దాదాపు 6 దశాబ్దాల పాటు వివిధ దశల్లో తెలంగాణ ఉద్యమకారులు పోరాటం జరిపి ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకొని ఎంతోమంది వివిధ రూపాల్లో నష్టపోయి జైలు పాలై సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమకారులకు ప్రత్యేక గౌరవము గుర్తింపు దక్కుతుందని చెప్పేసి ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భంలో అందరూ మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణ సాధించిన వెంటనే ఏర్పడినటువంటి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమ ఆకాంక్షలను గౌరవించలేదు, ఎక్కడ కూడా ఉద్యమ అమరవీరుల యొక్క కుటుంబాలను కూడా గౌరవించలేని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో మేము ఉద్యమకారులకు గౌరవం ఇస్తాం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం, ఉద్యమకారుల అమరుల యొక్క కుటుంబాలను ఆదుకుంటాం, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, ఉద్యమకారులకు ఇల్లు ఇస్తాం, ప్రతి సంక్షేమ పథకంలోనూ ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి హామీలను ఇచ్చింది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఏదో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఈ నెల 24వ తారీఖున సూర్యాపేట నుంచి ప్రారంభమై భద్రాచలం వరకు దారి పొడవునా ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఒకవైపు వినతి పత్రాలు అందిస్తూ మరొక వైపు అక్కడ దేవుణ్ణి కోరుతూ పాలకులు ఉద్యమకారులను గౌరవించే ఒక సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. కానీ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఇది మొత్తం ఒక ఉద్యమకారుల యొక్క ఉద్యమకారుల యొక్క సంక్షేమం కోసమే కాదు, మొత్తం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చే కొరకు జరుగుతున్న ఒక యాత్రలో భాగంగానే ఒక పోరాటంలో భాగంగానే యాత్రను గమనించాలని చూడాలని చెప్పేసి కోరుతూ తీయనటువంటి వ్యతిరేకులను తీసుకొచ్చి కేసీఆర్ గారు పక్కన పెట్టుకొని పదవులు ఇచ్చిండు తప్ప ఈ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా పదవులు ఇవ్వకుండా గౌరవించకుండా ఇస్తానన్నటువంటి మాటలు కట్టుబడి లేకుండా చేసినటువంటి దుర్మార్గ పరిపాలన చేసిండు. ఏ ఒక్కరోజు కూడా వీళ్ళు పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరెక్కడున్నారా అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అలాంటి పరిస్థితులలో మలిదశ ఉద్యమకారులు రేపు సూర్యాపేట పట్టణం నుంచి 24వ తారీఖున ఇక్కడ నుంచి బిగినై వయా పెన్బాడు హుజూర్ నగర్ నుంచి భద్రాచలం దాకా పోయేటటువంటి పాదయాత్రకు సంఘీభావంగా 1969 తొలి తెలంగాణ ఉద్యమకారులను కూడా మేము మీతో పాటుగా ప్రయాణం చేస్తామని చెప్పి మా వీలున్నంత వరకు మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి కనపడుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు మనకు వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆ ఒక్క రోజైనా ఆ భద్రాద్రి రాముల వారికి ఇచ్చి అయ్యా ఉన్నటువంటి ప్రభుత్వానికైనా సద్బుద్ధి కలిగించి ఈ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేపించడం అనేది జరగాలని చెప్పి కోరుకుంటూ ఆశిస్తూ దీన్ని జై తెలంగాణ. ఈ ఉద్యమకారులు అనేక రకాలుగా ఫస్ట్ విడత ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, మళ్ళీ విడతలో అరెస్టులు, నిర్బంధాలు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాటం చేసి ఆర్డిషన్లు పూర్తి చేసిన ఉద్యమకారులు మళ్ళీ ఈరోజు అంటే పక్క రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలు ఎవరైతే ఉద్యమం చేసిందో ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉద్యమకారులుగా గుర్తించి వారికి ఆ కుటుంబాలను ఆదుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నట్లయితే మరి ఒక మేనిఫెస్టో పెట్టవరకే సరిపోయింది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టిన దాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు 24వ తారీఖు నాడు ఏదైతే పాదయాత్ర ఉన్నదో మేనిఫెస్టో పెట్టినట్టు ఏదైతే 250 గజాలు ఇళ్ల చోటు ప్లస్ అదేవిధంగా ఒక పింఛన్స్ కూడా ఈ ఉద్యమకారులకు అందిస్తూ ఈ ప్రభుత్వం తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంతో ఉద్యమకారుల తరఫున మేము పాల్గొంటూ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొంటూ అందరూ మాతో పాటు అరెస్టులు అయ్యి ఇలా సమస్యలు అవుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమకారులని వదిలేసి గాలికి ఇలా యుద్ధం చేయాల్సి ఉండే ఈ పని చేయలేదు. కాబట్టి మేనిఫెస్టో పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తుంది.